త్రిజగదుర్పీఠం నాగప్రతిష్ఠ ఇవాళ రథసప్తమి అండి. నా మేనకోడలు కూడా వచ్చింది. ఇద్దరం కలిసి చక్కగా గొబ్బి పిడకలు పెట్టుకుని ఆరు బయట సూర్యనారాయణమూర్తి చూస్తుండగా పాలు పొంగిస్తున్నాము, పొంగలు కూడా చేస్తున్నాము. తర్వాత సూర్యనారాయణమూర్తికి చిక్కుడు ఆకుల్లో పెట్టి స్వామికి నైవేద్యం పెట్టడం కూడా జరుగుతుంది. ప్రతి రథసప్తమికి ఇట్లాగే త్రిజగదుర్పీఠంలో చేయటం జరుగుతుంది. దీనివల్ల చాలా విశేషం ఉంది. సూర్యనారాయణ ఎప్పుడైనా మనం ఇంట్లో చేసుకుంటాము పొంగల్ అనేది. రథసప్తమి రోజుల మటుకు బయట ఆరు బయట ఇట్లా గొబ్బి పిడకలు పెట్టుకుని మనం చేయటం అనేది జరుగుతుంది. నాన్న బియ్యం ఏమో ఇట్లా బియ్యం కూడా ఇంట్లో ఎవరైతే ఆడవాళ్ళు ఉన్నారో వాళ్ళు చక్కగా దాంట్లో పొంగల్లో ఈ పాలల్లో పొంగిన పాలల్లో దేవుడికి నమస్కరించుకుని వేసుకోవటం అనేది కూడా మంచి. తర్వాత పొంగల్ తయారైన తర్వాత దీంట్లో బెల్లం వేసుకుని ముందు సూర్యనారాయణమూర్తికి మనం ప్రసాదాన్ని చిక్కుడాకుల్లో పెట్టి నైవేద్యం పెట్టి ఆరు బయటే తర్వాత శుద్ధమైన రాగి చెంబుతో కానీ ఇత్తడి చెంబుతో కానీ శుద్ధ జలాలు తీసుకుని స్వామివారికి అర్ఘ్యం ఇవ్వటం కూడా చాలా విశేషం. ఇదండి ఇవాళ